నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఆంధ్రప్రదేశ్లో జూన్ 4 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోంది. కవిత జైలు నుంచి విడుదల అవ్వకపోయినా పర్వాలేదు కానీ ఏపీలో చంద్రబాబు మాత్రం అధికారంలోకి రాకూడదని తెలంగాణలో కేసీఆర్ అండ్ కంపెనీ ముక్కోటి దేవతలకు మొక్కుతున్నారు. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిసిపోవడంతో ఆ బ్యాచ్ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుకు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. చంద్రబాబు గురువు, రేవంత్ రెడ్డి శిష్యుడు కాబట్టి గురువుకు అనుకూలంగా శిష్యుడు వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ ప్రయోజనాలు ఫనంగా పెడుతున్నాడని అరిచి గోల చేసి తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఆంధ్రులపై వ్యతిరేకతను తిరగదోడి ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది. ఈ వ్యూహాలకు ప్రతి వ్యూహాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెడీ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటే తనకు ఎంతో గౌరవం ఉందే తప్ప రాజకీయంగా ఆయనకి తనకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని ఆయన సందర్భం దొరికినప్పుడల్లా చెబుతున్నారు. ఈ మధ్య రేవంత్ మీడియా వాళ్ళని కలిసినప్పుడు ఓ నోటి తొత్తరగాడు ఇలా అడిగాడు, తెలంగాణలో పోటీ పెట్టకుండా గురువు సహకరించారు, ఇప్పుడు అక్కడ గురువు పోటీ చేస్తున్నారు, శిష్యుడు సహకరిస్తారా అని అడిగాడు. దాంతో రేవంత్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలంలా సీరియస్ అయిపోయి వార్నింగ్ ఇస్తూ, ఎవడయ్యా బుర్రలేనాడు మాట్లాడేవాడు, శిష్యుడెవరు గురువెవరు, నేను సహచరుడిని అని చెప్తున్నాడు. ఎవడైనా బుద్ధిలేని గాడిద కొడుకు గురువు శిష్యుడు అని మాట్లాడితే తంత అంటూ చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు, ఆయన సహచరుడిని నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళాను, నేను ఆయనకు సహచరుణ్ణి, వారంతే అపారమైన గౌరవం ఉంది, ఇప్పటికీ కూడా చెప్తున్నా, అంతే తప్ప గురువు శిష్యుడు అంటే ఊరుకునేది లేదు. నేను తెలంగాణ వాడిని, కాంగ్రెస్ పార్టీ వాడిని, తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రమే పనిచేస్తాను అని స్పష్టంగా చెప్పారు. జూన్ 2 తర్వాత హైదరాబాద్ ఏపీకి తెలంగాణకి ఉమ్మడి రాజధాని కాదు కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. అలాగే విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల మధ్య కుదరాల్సిన పంపకాల విషయంలో రాజీ లేకుండా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు మీద గౌరవమే, తెలంగాణ ప్రయోజనాలే అన్నట్లుగా వ్యవహరించి కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయకుండా కంట్రోల్ చేయాలన్న వ్యూహంలో రేవంత్ ఉన్నారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.